kind of a thing. నేను మరి అంటే ప్రీవియస్ చూసిన తర్వాత మీ స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా ఓకే, బట్ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో జెన్యూన్ అనిపించింది, ద బెస్ట్ అనిపించింది ఏంటి? నేను ఏ విధంగా డెబ్యూటెంట్ లాగా లేను సార్. ఎవరిచ్చారు కాంప్లిమెంట్? ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ అరౌండ్ లైక్ డెబ్యూటెంట్, ఒక 8-9 ఫిల్మ్స్ చేసిన యాక్టర్ లాగా ఉన్నాను అని. డైరెక్టర్ గారు ఇక్కడ అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మారారు కదా దీనికి, బట్ అలాంటి ఇప్పుడు మీరే స్టార్ట్ చేసి మనం ఏం చేస్తే అది వేరు, బట్ లూజ్ ఎండ్స్ కొన్ని ఉంటాయి. మీరు అనుకున్న ఇదో ఉంటుంది, దాని అంతటి ముగ్గురు దగ్గర తీసుకొచ్చి, సో ఎందుకంటే టీజర్ అంటే ట్రైలర్ ఎక్కడ కూడా మాకు అంటే జంపులు కానీ ఇవి కానీ కనిపించలేదు, ప్రీ ఫ్లో ఆఫ్ ఇదే కనిపించింది, సినిమాటిక్ ఎలా ఉండాలి అలాగే ఉంది. సో మరి మీరు తీసుకున్న కేర్ ఏంటి దీనికి? సో అందరూ ఒకే డైరెక్టర్కి వచ్చాయని ఇందాక చెప్పారు కదా, సో దానికి ఎలాంటి ఎక్సర్సైజ్ జరిగింది? స్క్రిప్ట్ మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే బేస్ స్టోరీ లైన్ అయితే సేమ్ అండి, దానిలో క్యారెక్టరైజేషన్స్ దగ్గర నుంచి మొత్తం కొన్ని ఏంటంటే మళ్ళీ రీవర్క్ చేసుకుంటూ సిచ్యువేషన్స్ కొంచెం మార్చుకుంటూ దాన్నే మేము ఏంటంటే దాన్ని డెవలప్ చేసాము, ఇంకొంచెం డెవలప్ చేసాము, ఆర్టిస్టులు కొంచెం పెర్ఫార్మెన్స్లు వచ్చేలాగా. అండ్ స్క్రిప్ట్నే మళ్ళీ రీవర్క్ చేసాం ఎక్కువగా, ఏంటంటే బేస్ ప్లాట్ని కొంచెం ఉంచాము. ఏంటంటే ఏదైతే ఫస్ట్ ఇనీషియల్ ఐడియా ఉంది, మిగతా అంతా కూడా ఏంటంటే మళ్ళీ రీవర్క్ చేసుకొని దాన్ని ఫినిష్ చేయడం జరిగింది స్క్రిప్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారో. నిహారిక గారు. యా, హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎస్టర్డేస్ ప్రీవియస్ టాక్. అయితే ఎన్ని థియేటర్స్ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటారు? ఎందుకంటే రేపు పొద్దున చాలా రిలీజెస్ ఉన్నాయి. 17th మామూలుగా లేవు, ఆల్మోస్ట్ 7-8 ఫిలిమ్స్ దాకా ఉన్నాయి. మీకు ఎన్ని థియేటర్స్ లొకేట్ అయ్యి? ఐ యూఆర్ హ్యాపీ విత్ దట్ థియేటర్స్ అండ్ ఆల్? ఎన్ని థియేటర్స్ అని కౌంట్ మెన్షన్ చేయడం? A good decent number. అండ్ మార్క్ గారు, సో మీరు ఇందాక మాట్లాడుతూ 3 years పడిన కష్టం అని చెప్పేసి అన్నారు కదా, లైక్ మ్యూజిక్ కి ఎంత టైం పట్టింది ఏంటి? లైక్ సాంగ్స్ అన్ని ఫాస్ట్ గానే డెలివర్ చేశారా వాళ్ళకి? దానికి ఎంత టైం పట్టింది అంటే ఆడియన్స్ మైక్ కొంచెం అంటే 3 years దేనికి టైం పట్టింది అంటే స్క్రిప్ట్ పర్ఫెక్షన్ స్క్రిప్ట్ పర్ఫెక్షన్ కి టైం పట్టింది. అండ్ సాంగ్స్ వచ్చేసి అదే ఇంతకుముందు చెప్పినట్టే సాంగ్స్ యాక్చువల్లీ నేను ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్ అండ్ హీరో, వాళ్ళు కంప్లీట్ లిబర్టీ నాకు ఇచ్చేసారు అనమాట టు క్రియేట్ ద సాంగ్స్ ఇన్ ద ఫిలిం. సీన్స్ యాడ్ చేసి సాంగ్స్ క్రియేట్ చేసే లిబర్టీ నాకు ఇచ్చారు. అండ్ నేను చేసింది వాళ్ళకు కూడా నచ్చింది. అండ్ అలా సాంగ్స్ సూపర్ గా ఫినిష్ అయిపోయినాయి. మొన్న అన్ని సాంగ్స్ రిలీజ్ అయినా ఒక్క సాంగ్ ఉంది, అది వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఆఫ్టర్, అంటే సినిమా రిలీజ్ అయిపో 2-3 days లో చేద్దాం అనుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విశాఖ. సో నిన్న మీరు చూడడం జరిగింది, ప్రీవియస్ ఇద్దరు పక్కన కూర్చొని మెట్ల మీద కూర్చొని మరి చూస్తున్నారు, ఎందుకంటే అంత ఫిల్ అయిపోయింది క్రౌడ్ తోటి. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సీయింగ్ ఆన్ స్క్రీన్? మిమ్మల్ని చూసుకోవడం మీకు ఎలా అనిపించింది? యూ మెన్షన్డ్ రిత్విక్ చాలా బాగున్నారు చూశాను స్క్రీన్ మీద అని, బట్ మీకేమనిపించింది మిమ్మల్ని మీరు చూసుకోవడం? I have been feeling very overwhelmed since the time I've seen the film. It's see, we are prepared when we are working on the film. We know what to expect. But when I saw it yesterday, I didn't expect it to be like that. It was way beyond my imagination. If I have to talk about Hrithik, even then, same thing. Both of us, we knew what we had done on set. We knew the scenes. But when I saw it on screen, it was just magical. ఆల్రెడీ రిత్విక్ గారు షేర్ చేసుకున్నారు ఆయనకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ అండ్ yeah, like you do look like princess, or you look like that you are that character, you're playing that character perfectly, you're thinking innocent on screen. So I think that's what we tried to do actually with that character. So I think నేర్చుకుందా అవును సార్, తెలుగు. Thank you.